శివాజీ మహారాజు ఆయన పరిపాలించిన రాజ్యాలలో కూడా మసీదులు కట్టించారని విన్నాం. అంటే మసీదులు కట్టించారు అనేది ఇంకా ప్రమాణాలు లేవు మనకి, అంటే ఆధారాలు లేవు. సో మనకి ఏంటంటే, కానీ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే వారి గొప్పతనము, వారి సైన్యంలో అన్య మతస్థులు ఉండేవారు, మంచి బాధ్యతలు ఉండేవాళ్ళు. అలాగే సైన్యంలో అంటే సిపాయిలుగా ఉండేవాళ్ళ, సైనికాధికారులు లాగా కొంతమంది సైనికాధికారులు కూడా ఉండేవారు. అంటే వారు గౌరవం ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఔరంగజేబు వీళ్ళందరూ ఏంటంటే ఈ ఇస్లాం ని స్ప్రెడ్ చేసేయడానికి మన గుళ్ళు గోపురాలు అన్ని కూల్చేయడము, లేకపోతే హిందూ స్త్రీలను తీసుకెళ్లిపోవడాలు, వాళ్ళ మీద మానభంగాలు ఇటువంటివి చేయడం, అటువంటివి చేసేవారు. కానీ ఛత్రపతి శివాజీ ఎప్పుడు అలా మాస్కులను కూలగొట్టడం కానివ్వండి, మనకి వేరే రాజులు మనకి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం రాజులు వాళ్ళ స్త్రీలని ఎప్పుడు కానీ మాతృమూర్తి లేకపోతే సోదరి భావంతోనే చూశారు. అది వారి గొప్పతనం. అందు గురించి మొఘల్ స్త్రీలను కూడా మొఘలే కాదు, మిగతా వేరే ఇస్లాం రాజుల స్త్రీలు ఎవరైతే వ్యతిరేకంగా వీళ్ళ మీద పోరాటం చేసి ఓడిపోయారో రాజులు, వాళ్ళ అంతఃపుర రాణులని, వాళ్ళ బంధువుల్ని, స్త్రీలని, వాళ్ళందరినీ గౌరవంగా చూశారు. ఎప్పుడు వాళ్ళని అగౌరవపరచలేదు, వాళ్ళ కన్నీటి తెప్పించలేదు వాళ్ళని.